సాయి కృష్ణని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏ కేసులో అరెస్ట్ చేశారు? అసలు సాయి కృష్ణని అదుపులోకి తీసుకున్న రోజు స్టేషన్లో ఏం జరిగింది అంటూ సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో అరెస్ట్ అయిన సస్పెండెడ్ సీఐ నాగరాజుపై సిట్ బృందం ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. సిట్ చీఫ్ ఐజీ రవి నాగరాజుని స్వయంగా విచారిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో కొనసాగుతుంది నాగరాజు విచారణ. 3 గంటలుగా సాగుతోంది ఇన్వెస్టిగేషన్. సాయి కృష్ణని హత్య చేసి చంపారన్న ఆరోపణపై విచారణ జరుగుతోంది. నాగరాజుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు సిట్ చీఫ్. సాయి కృష్ణని ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఎందుకు చేశారు? సాయి కృష్ణని టాస్క్ ఫోర్స్ టీం ఎప్పుడు అప్పగించింది? సాయి కృష్ణను ఎవరి ప్రోద్బలంతోనైనా అరెస్ట్ చేశారా? సాయి కృష్ణ అరెస్టు రోజు స్టేషన్లో సీసీ కెమెరాలు పనిచేశాయా అంటూ నాగరాజుపై పదుల సంఖ్యలో ప్రశ్నలు సంధించారు సిట్ అధికారులు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో మొదటి నుంచి నాగరాజు పాత్రపైన తీవ్ర ఆరోపణలు వచ్చాయి. సాయి కృష్ణ తల్లి కూడా నాగరాజే తన కొడుకుని టార్చర్ చేశారంటూ ఆరోపించారు. కొడుకు ఆచూకీ కోసం ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి హైకోర్టుకు కూడా వెళ్లారు. వివాదం రోజు రోజుకి ముద్రడంతో ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. చివరికి ఇప్పుడు సిట్ విచారణలో కొన్ని కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. నాగరాజును అరెస్ట్ చేసి ముమ్మర విచారణ చేస్తున్నారు అధికారులు. కరెస్పాండెంట్ వసంత్తో మాట్లాడదాం. వసంత్, విచారణ ఎలా సాగుతోంది? ప్రస్తుతం సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కృష్ణలంక సీఏగా పనిచేసినటువంటి సస్పెన్షన్ గురైనటువంటి నాగరాజును సిట్ టీం అదుపులో తీసుకుంది. ప్రస్తుతం నాగరాజును స్వయంగా సిట్ చీఫ్గా ఉన్నటువంటి ఐజీ రవిప్రకాష్ విచారిస్తూ ఉన్నారు. అసలు టాస్క్ ఫోర్స్ పోలీసులతోటి మార్కాపురం నుంచి ఎందుకు ఇటు సాయికృష్ణని అరెస్ట్ చేసి తీసుకుని వచ్చారు? టాస్క్ ఫోర్స్ పోలీసులు కృష్ణలంక సీఏగా ఉన్నటువంటి నాగరాజు అంటే మీకు అప్పగించిన తర్వాత ఆ సాయికృష్ణ ఏమయ్యాడు అనే కోణంలో కూడా ఆయన్ను అడిగి ప్రశ్నిస్తున్నారు. కానీ నాగరాజు మాత్రం ఇటు ఏదైతే ఈ గతంలో కృష్ణలంకలో సాయికృష్ణ పైన నమోదైనటువంటి క్రైమ్ నెంబర్ 350/2024లో ఎన్బిడబ్ల్యూ వారెంట్ జారీ అయింది. ఆ కేసు విచారణకు హాజరు కావడం లేదు. అతనిపైన రీకాల్ డేట్ కోర్టు దాదాపుగా 11/2025తోనే ముగిసింది. అయినప్పటికీ కూడా విచారణ హాజరు కాకపోవడంతోనే తను తీసుకొచ్చామని ఇటు కృష్ణలంక సీఐ నాగరాజు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే నాగరాజు తీసుకొచ్చిన తర్వాత ఏం చేశాడనే ప్రశ్నలో మాత్రం ఆయన మౌనం దాల్చారు. అటు సాయికృష్ణ పైన గతంలో అనేక కేసులు నమోదయ్యి ఉన్నాయి. కేవలం ఈ ఒక్క కేసులోనే ఈ స్థాయిలో ఇలా వ్యవహరించారా అంటూ ప్రశ్నించారు. అలాగే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా అంటే లాకప్ డెత్ అయ్యాడని కావచ్చు, స్టేషన్లో చిత్రహింసలకు గురి చేయడం కావచ్చు, ఆ తర్వాత సాయికృష్ణను మాయం చేశారనే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరోపణలన్నిటికీ కూడా ఇటు విజయలక్ష్మి చేసినట్టు ఆరోపణలన్నిటికీ కూడా సమాధానం చెప్పాలని అడిగినప్పుడు నాగరాజు మౌనం వహించారు. ఈ కేసులో ఇప్పటికే నాగరాజు పైన కేసు నమోదు చేయడంతో ఆయన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చి ప్రశ్నిస్తుండగా సిట్ అడిగేటటువంటి అన్ని ప్రశ్నలు కూడా ఆయన మౌనం దాల్చారు. అలాగే ఇటు టాస్క్ ఫోర్స్ ఏడీసీపీగా ఉన్నటువంటి లతాకుమారి తాము నేరుగా కృష్ణలంక సీఏకే అప్పగించాము, వారి స్టేషన్లోనే అప్పగించాము అని చెప్పినటువంటి క్రమంలో స్టేషన్ నుంచి ఎక్కడికి వెళ్ళారని చెప్పినా కూడా నాగరాజు మౌనం వహించారు. ఈ కేసులో ఏవైతే ఇటు విజయలక్ష్మి చేసినటువంటి ఆరోపణలన్నిటికీ సంబంధించి వాస్తవాలైనా అడిగినప్పుడు ఆయన మౌనం దాల్చారు. తాను సీఏగా పనిచేశాను, గతంలో రౌడీ షీటర్లకు సంబంధించి సస్పెక్ట్ షీటర్లకు సంబంధించి గాంజా కేసులకు సంబంధించినటువంటి ఎవరైతే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతుంటారో వారిపైన కఠినంగా వ్యవహరించాను. కానీ అదే రీతిలో సాయికృష్ణ అంశంలో కూడా మాట్లాడాను, అదే తరహాలో సాయికృష్ణ వ్యవహారంలో వ్యవహరించానంటూ కూడా నాగరాజు చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ మిగతా సిట్ అడిగేటటువంటి ఏ ప్రశ్నలకు కూడా నాగరాజు సమాధానం చెప్పలేదు. ఒక రకంగా మౌనం అర్ధాంగీకారమా అని సిట్ అడిగినప్పుడు దానికి కూడా సైలెంట్గానే నాగరాజు ఉన్నారు. సో ప్రస్తుతం సాయికృష్ణకి సంబంధించి ప్రశ్నల వర్షం ఇటు సిట్ కురిపిస్తోంది. ఇటు 50 మందికి పైగా సిబ్బందిని అంటే టాస్క్ ఫోర్స్ కావచ్చు, కృష్ణలంక సిబ్బందికి సంబంధించి కావచ్చు, స్టేషన్లో సెంట్రీగా ఉన్నటువంటి ఒక మహిళా పోలీస్ అధికారి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రశ్నించారు. సీసీ ఫుటేజ్లు ఎందుకు మిస్ అయ్యాయి, అలాగే ఎందుకు ఇటు స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత నెల రోజుల పాటు బ్యాకప్ ఎందుకు లేకుండా పోయింది, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 18 నెలల పాటు పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ ఉండాలి కదా, కానీ కేవలం May 1 నుంచి June 1 వరకు ఉన్నటువంటి ఫుటేజ్ అంతా ఎందుకు మిస్ అయిందని అడిగినప్పుడు ఇటు నాగరాజు మౌనం వహించారు. అలాగే నాగరాజు సహకరించింది ఎవరనే కోణంలో దర్యాప్తు చేసినా కూడా సిట్ అడిగే ఏ ప్రశ్నలకు కూడా నాగరాజు మాట్లాడడం లేదు, సమాధానం చెప్పడం లేదు. ప్రస్తుతం నాగరాజు ఇంకా విచారిస్తూనే ఉన్నారు. మార్కాపురం నుంచి తీసుకొచ్చి విజయవాడలో ఎక్కడికి తరలించారు, ఎక్కడికి తీసుకెళ్లారు, విజయలక్ష్మి చేసినటువంటి ఆరోపణలకి సమాధానాలు ఏంటి అని కూడా మౌనంగానే ఉన్నాడు. సో ప్రస్తుతం సిట్ ఇంకా విచారణ కొనసాగిస్తుంది. అయితే నాగరాజును ఆయన స్నేహితుడి నివాసంలో అదుపులో చేసిన మొత్తం ఒక నాటికీ పరిణామాలు కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో ఈరోజు రాత్రికి ఆయన న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది. ఆయన అరెస్ట్కి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన సిట్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ వసంత్.